ఓకే. హరే కృష్ణ. ఇప్పుడు ఈ అష్టమాధ్యాయంలో ముఖ్యంగా అంత్యకాలంలో మనుజుడు భగవద్ధామాన్ని ఎలాగ చేరాలి, ఏ విధంగా, ఏ సాధనాల ద్వారా అతని ప్రయత్నాలు ఎలా ఉండాలి, ఏ ఏ ఏ రకంగా ఎప్పుడు మరణిస్తే ఏ లోకం చేరుతారు, ఇవన్నీ కూడా భగవంతుడు వివరించడం జరుగుతుంది. హరే కృష్ణ. ఇది అష్టమాధ్యాయం, అక్షర పరబ్రహ్మ యోగము, భగవత్ ప్రాప్తి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందులకి జై. మరి ఒకసారి ఇస్కాన్ రాధా గోవింద మందిరం, కులాయ్, మంగళూరు, కర్ణాటక వారి ఆధ్వర్యంలో అత్యద్భుతమైన కార్యక్రమం 18 రోజుల గీత అధ్యయనంలో ఉన్న మీకు అందరికీ ఇంకోసారి స్వాగతం సుస్వాగతం అండి. అర్జునుడి ప్రశ్న చూద్దాం. అష్టమాధ్యాయంలో మొట్టమొదట ఏమడుగుతున్నాడు అర్జునుడు చూద్దాం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు పలికెను, ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఓ ప్రభు పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మ అంటే ఏమిటి, అధిభూతం ఏమిటి, అధిదైవం ఎవరు, దయచేసి నాకు వివరించండి. ఒక్కటేసారి అర్జునుడు 5 ప్రశ్నలు అడిగేశాడు ఇక్కడ. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం, ఏవి బ్రహ్మం అనగా కిం తద్బ్రహ్మ, అధ్యాత్మం అంటే ఏంటి, ఆత్మ, బ్రహ్మం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, అధిభూతం ఎవరు, అది దైవం ఎవరు అని అడిగాడు అనమాట. ఈ దేవదేవ పురుషోత్తమ, ఈ బ్రహ్మం అంటే ఏంటి, ముందు కిం తద్బ్రహ్మ, ఆత్మ, కామ్యకర్మలు, ఇవి కామ్యకర్మలు అన్నమాట, అధిభూతం అనేసి ఇక్కడ కామ్యకర్మలు అంటే ఏమిటి, భౌతిక సృష్టి అధిభూతం అనేది, తర్వాత దేవతలు అనగా ఎవరు, ఇది దయచేసి నాకు వివరింపము అని. అంటే భగవంతుని పరతత్వం, ది అబ్సల్యూట్ ట్రూత్, పరమ సత్యం అనేది బ్రహ్మము, పరమాత్మ, భగవానుడుగా మనకు భాగవతం చెబుతోందనమాట. దీంతో పాటు బ్రహ్మం అనేది జీవాత్మకు వస్తుంది సందర్భం. ఇప్పుడు భగవంతుడు బ్రహ్మము అనపడతాడు, భౌతిక ప్రకృతి కూడా కొన్నిసార్లు బ్రహ్మంగా పిలువపడుతుంది. ఈ నిఘంటువులు, వేద నిఘంటువుల ప్రకారము ఆత్మ అనగా మనస్సు, ఆత్మ, దేహము, ఇంద్రియములని కూడా భావం అన్నమాట. ఇది ఇక్కడ అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు అనమాట.
పురుషోత్తమ, పురుషుల్లో ఉత్తమ, పరమ పురుషోత్తముడు అనమాట. అంతేగాని తన స్నేహితుడిగా చూడటం లేదు. ఇంకా ప్రశ్నిస్తాడు, తర్వాత శ్లోకంలో చూద్దాం. అది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయాసి నియతాత్మభి. ఓ మధుసూదన, అది యజ్ఞుడు. యజ్ఞ ప్రభు ఎవరు? కోత్ర దేహేస్మిన్ మధుసూదన, ఈ యజ్ఞ ప్రభు ఏ విధంగా అతడి శరీరంలో ఎలా ఉంటాడు? భక్తి సేవలో నిమగ్నమైన వాళ్ళు మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకుంటారు? ప్రయాణ కాలేచ కథం. అంతిమంగా వెళ్ళేటప్పుడు మరణ సమయంలో భక్తియుక్త సేవలో ఉంటుంది. జ్ఞేయోసి, నిన్ను జ్ఞేయాసి అంటే ఎలా తెలియబడగలుగుతావు నువ్వు? నియతాత్మభి, ఆత్మ నిగ్రహం కలగవాలి. ఆత్మ నిగ్రహం ఎవరికి ఉంటుంది? భక్తులకు ఉంటుంది అనమాట. మామూలుగా యజ్ఞ ప్రభు అంటే ఇక్కడ అది యజ్ఞుడు. యజ్ఞ ప్రభు అంటే ఎవరు? అది యజ్ఞుడు అంటే యజ్ఞ ప్రభు. యజ్ఞ ప్రభు అనేది యజ్ఞవై విష్ణువు ఎవరిని సూచిస్తుంది? ఇంద్రుని గాని విష్ణువుని గాని సూచిస్తుంది అనమాట. విష్ణువు దేవతలోకెల్లా, బ్రహ్మరుద్రాది అందరి ప్రధాన దేవతల కల్లా ఆయనే ముఖ్యుడైతే, ఇంద్రుడు కార్య నిర్వాహం పనులు చేసేవాళ్ళు అన్నమాట ముఖ్యుడు. కాబట్టి యజ్ఞాలిస్తే అర్చింపబడతారు కానీ ఎవరు వాస్తవంగా యజ్ఞాలకి ప్రభువు? భగవానుడు జీవి దేహంలో వసించి ఉంటుందని అర్జునుడు ఇక్కడ దర్శిస్తున్నాడు అనమాట. ఇక్కడ మధుసూదన అంటే భగవంతుని అలా ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే, మధు అనే రాక్షసుని శ్రీకృష్ణ భగవాను సంహరించాడు కాబట్టి ఆయనకు పేరు వచ్చింది మధుసూదన అని అనమాట. అది అలాగే తన మనసులో సందేహాలన్నీ దానవులతో పోల్చబడతాయి అనమాట. నా సందేహం అనే దానవుని కూడా సంహరించాలని చెప్పేసి కూడా ఆయన కోరిక అనమాట. ఇక్కడ ఈ ఎంత జీవితం అంతా కష్టపడింటారు భక్తి కోసం, దానికోసం, దీనికోసం. అది అంతిమ సమయంలో అతనికి ఉపయోగపడాలి కదా, అందుకు ప్రయాణ కాలే అని చెప్పబడడం జరిగింది అనమాట. పరీక్షింపబడుతోంది అనమాట. మరణ సమయంలో ఎలా ఉంటుంది? చాలా బాధలు పడి, చాలా వరకు లేవలేని స్థితిలో, చాలా మంది సడన్ డెత్ అనేది రాదు. ఒక్కోసారి ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంతిమ కాలంలో మంచంలో ఉండి కదలలేక, మెదలలేక, గొంతు పెగలక. అందుకే కులభూషణ ఆళ్వార్లలో ప్రముఖుడు ఆయన, గొప్ప పండితుడు. ఆయన ఏమంటారు? బాగా పూర్ణ స్వస్థతతో ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ దగ్గరికి వచ్చేస్తాను, నా మనసనే రాజహంస నీ పాద పద్మాల దగ్గర ఈత కొట్టాలని ఉంది, క్రీడించాలని, అక్కడ ఆనందం పొందాలని ఉంది అని ప్రార్థిస్తాడు. అది ఆయన ముకుందమాల అని చక్కటి రాశాడనమాట కవిత్వం. ఆయన స్తుతించాడు ముకుందమాలతో భగవంతుని. కృష్ణత్వదీయ తవ పంకజ పంజరాంతం. ఇలాగా అంటే భగవంతుణ్ణి ఈ పద్మాలన్నీ, నా మనస్సు ఇప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడే రావాలి. అంత్యకాలంలో ఏమైతుంది? కఫంతో గొంతు నిండిపోయి భగవంతుడు గుర్తు రాక మరపు వచ్చి ఈ బాధలన్నీ మనుషుడు అనుభవించగలుగుతాడు. కాబట్టి ఈ నామాన్ని నేను పలకగలను లేనో ఇప్పుడే శీఘ్రంగా మరణించడమే ఉత్తమము అని అతని భావన అన్నమాట. భగవంతుడు జవాబులు చూడాలి కదా. ఇప్పుడు ఆ ప్రశ్నలు 5-6 ప్రశ్నలు ఇక్కడ ఇచ్చాడు. శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సన్నిత. అక్షరం బ్రహ్మ అంటే ఇక్కడ నాశరహితము, సర్వోత్తముడైన జీవుడే బ్రహ్మం అనబడతాడు. నాశనరహితుడంటే ఆత్మ. ఆత్మ ఎప్పటికీ నశింపబడదు అనమాట. ఆత్మ యొక్క నిత్య స్వభావమును అధ్యాత్మం అని చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన కార్యమే కర్మ అంటారనమాట. ఇందులో 1, 2, 3 క్వశ్చన్లకి జవాబు వచ్చేసింది అర్జునుడికి. బ్రహ్మం అంటే ఇక్కడ అక్షరం బ్రహ్మ, అక్షరం నశింపు లేనిది బ్రహ్మ, పరమం, అది దివ్యమైంది అనమాట. ఈ జీవదేహాల్ని సృష్టించడమే అధ్యాత్మం అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ ఏదైతే ప్రశ్నలు మొట్టమొదటి శ్లోకంలో వచ్చిందో, ఎస్, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ. బ్రహ్మం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు అంటే ఏమిటి? దీనికి ఇక్కడ భగవాన్ నాశనరహితుడు సర్వోత్తముడైన జీవుడు బ్రహ్మం అనబడతాడు. ఆత్మ యొక్క నిత్య స్వభావం అధ్యాత్మం. కిం అధ్యాత్మం, అదే కదా ఫస్ట్ అడిగింది. కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, కామ్యకర్మలేమి, అధిభూతం, అది దైవం. ఇవి వరుసగా అడిగాడు అనమాట. దీనికి వివరంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఎవరైతే బ్రహ్మము
నాశరహితం కదా, ఆత్మ అనే శాశ్వతమైంది కదా, సహజ స్థితిలో ఎట్టి మార్పు ఉండదు. కానీ అంతకు పరమైంది ఏది? పరబ్రహ్మం. భగవంతుడు బ్రహ్మం జీవుణ్ణి సూచిస్తుంది, పరబ్రహ్మం దేవదేవుడైన శ్రీకృష్ణుని సూచిస్తుంది అనమాట. అది ఇక్కడ మనకి జీవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, ఈ భౌతిక చైతన్యంలో ఉన్నాడు కదా, ఇక్కడ భౌతిక ప్రకృతిలోకి ఉన్నతమైన వాడే ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మం చెందేసి నేను కూడా భౌతికమే అనుకుంటాడు అనమాట. కొన్నిసార్లు ఆ ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తిలో భగవద్భావంలో ప్రవేశించినప్పుడు నేను ఆత్మనేను గుర్తిస్తాడు. ఈ రకంగా వివిధ గతులు పొందుతూ ఉంటాడు అనమాట. అందుకే శ్రీకృష్ణ భగవాన్ తటస్థ శక్తి అంటారు. ఆయన అటు ఉంటాడు జీవుడు, ఇటు ఉంటాడు అనమాట. ఈ భౌతిక ప్రకృతిలో 84 లక్షల జీవజాతులు అని చెప్పుకున్నాం కదా, ఏ జన్మ పొందినా ఆధ్యాత్మికంగా ఒకే దేహం, అంటే ఒకే జీవ ఆత్మ ఒకటే. ఈ రకరకాలు అంటే ఏమి, మనుషుడు పుట్టచ్చు, ఏ జంతువు పుట్టచ్చు, పక్షికి పుట్టచ్చు, చెట్టుకు పుట్టచ్చు అని. కొన్నిసార్లు యజ్ఞాలు చేసి స్వర్గలోకాలకు పోయి ఆ పుణ్యఫలం నశించిన ఎంతనే మనుజుడుగా వస్తారు. అది కామ్యకర్మలు అనమాట. అవి కామ్యకర్మలు అని చెప్తున్నారు. కర్మం అదే కర్మం ఇక్కడ చెప్తున్నారు కదా. ఫస్ట్ కర్మం కూడా అడిగాడు కదా, ఇతనికి మధ్యం కిం కర్మ పురుషోత్తమ, అది ఆయన కర్మ అనమాట. అది భూతం. ఇక్కడ కాయమైన కర్మమే అంటారనమాట. ఇది ఇక్కడ ఇది తెలపడమైంది. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్లు ఉన్నాయి కదా, వాటికి ఆన్సర్లు భగవంతుడు ఏం జవాబు చెప్పారు చూద్దాం. అది భూతం క్షయో భావ పురుషశ్చాది దైవతం అది యజ్ఞోహమేవాత్ర దేహి దేహ భృతాం వర. అధిభూతం ఇక్కడ దేహదారిలో శ్రేష్ఠ అర్జునుడా, శరీరం లాంటి నిరంతర మార్పు చెందే భౌతిక ప్రకృతిని అధిభూతం అంటారు. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కలిగి ఉన్న భగవంతుని యొక్క విరాట్ రూపమునే అది దైవం అంటారు. ప్రతి దేహంలో అంతర్యామి అనగా పరమాత్మ రూపం ఉంటే అది యజ్ఞాని, యజ్ఞ ప్రభు నేనే. ఇక్కడ మళ్ళీ మూడు ప్రశ్నలకి జవాబు వచ్చేసింది అనమాట. అధిభూతం, అది యజ్ఞము, అది దైవం, మూడు వచ్చేసినాయి. ఏమంటున్నారు ఇక్కడ భగవంతుడు? అధిభూతం క్షయరోభావ అంటే భౌతిక జగత్తు నిత్యం పరిణామశీల. భౌతిక జగత్ అంటే నశిస్తుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అధిభూతం. అంటే భూతము అంటే భూతాలు అంటే జీవభూతాలు అంటే మొత్తం ఈ చరాచర జగత్తునంతా కలిగి ఉంటుంది. కాబట్టి అది అధిభూతం. భౌతిక జగత్తు అధిభూతం అనమాట. ఇది భౌతిక ప్రకృతిని అధిభూతం అంటారు. ఈ భగవంతుడు అందరి దేవతలను కూడి ఉంటాడు. సూర్యచంద్రుల వంటి అందరి దేవతల్ని కూడి ఉన్న భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని అది దైవము అంటారు. భగవంతుడు ఎలా ఉంటాడు? మనకి పరమాత్మ రూపంలో ఉంటాడు కదా. అది అందుకే ఆయనే అది యజ్ఞుడు అనమాట. ఎందుకంటే భౌతిక ప్రకృతి నిరంతర పరిణామశీల అంటే కదా, అది మార్పు చెందుతూ ఉంటుంది. అంటే పుట్టడం, ఈ జీవులు పెరగడం, కొంతకాలం నిలిచి ఉండడం, ఇతర దేహాలను ఉత్పత్తి చేయడం, చివరికి నశించిపోవడం, చివరికి ఈ 6 విధములైన మార్పులు జరుగుతూ ఉంటాయి భౌతిక దేహం. అట్లాంటి భౌతిక ప్రకృతి అధిభూతం అనమాట. అది ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అలాగే ఈ దేవతల్ని, లోకాలని, మొత్తం లోకాలని కలిగి ఉన్నాడు కదా భగవంతుడు, మొత్తం పరతరం నాణ్యతని. అలాగా భగవంతుని విశ్వరూపమే అది దైవం అనమాట. ఆ దేహంతో పాటు ఆత్మ సంపూర్ణమైన పరమాత్మ ఉంటాడు కదా దీంట్లో. అది యజ్ఞుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు అనమాట. అది ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు హరే కృష్ణ టేబుల్ చూడండి. బ్రహ్మం నాశం రహితము దివ్యముగా జీవుడు. ఆధ్యాత్మం జీవుడు నిత్య స్వభావం. కర్మ దేహోద్భవనకు సంబంధించిన కార్యం. ఇది అధిభూతం భౌతిక జగత్తు, భౌతిక ప్రకృతి. అది దైవం సర్వ దేవతల్ని కూడి ఉండేది విశ్వరూపం, భగవాన్ విశ్వరూపం అనమాట. అది యజ్ఞం పరమాత్మ. అది యజ్ఞం ఎక్కడ వసించును? ప్రతి జీవి హృదయంలో. మరణ సమయమున కృష్ణుని ఎలా స్మరించాలి? స్మరణాన్ని జీవితాంతం అభ్యాసం చేయడం ద్వారా. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. అంతకాలే చ మామేవ అంత్యకాలమున నన్నే, మాం ఏవ నన్నే స్మరించుచు ముక్త్వా కలేవరం ఎవరైతే కలేవరాన్ని వదులుతారో అతడు ప్రయాతి సమద్భావం అతడు మద్భావం నన్ను, నా లోకాన్ని, యాతి నాస్తి అత్రే సంశయ
అన్నే పొందుతాడు కాబట్టి తక్షణమే ఎట్టి సంశయము లేదు. జీవిత సమయంలో కేవలం నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచేవాడు నా భావాన్ని పొందుతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు. ఇందుకు చేయాల్సిన పని కృష్ణ భక్తి భావనలో చిన్నప్పటి నుంచి రావాలి. జీవిత ఆరంభం నుండే భక్తి భావన అలవర్చుకోవాలి. అందుకనే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నిరంతరం జపిస్తుంటే అంతకాలంలో ఆ నామస్మరణ అనేది మనకి మరపుకు రాదు. ఆ ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది. కానీ ఎట్లా ఉండాలి? చేతో దర్పణ మాట తరోరపి సహిష్ణున ఏది మన చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఎంత చెట్టంత ఓర్పు ఉండాలి, గడ్డిపోచంత అనుకూత ఉండాలన్నమాట. అలాంటి సమయంలోనే ఆ భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ ఉంటే, అంటే ఓర్పుగా ఉండాలి. అవరోధాలు ఎదురైతూ ఉంటాయి మనకంతా ఈ నామస్మరణలో. ఆ అవరోధాలన్నింటినీ జయించగలగాలన్నమాట. ఓర్చుకోవాలి జయించడం అంటే. అప్పుడే భగవంతుణ్ణి మనము పొందగలుగుతాం. మనం భక్తి భావంలో నిలిచి తీసుకుంటాం. నిన్న చెప్పుకున్నాము, భీష్మదేవుడు భగవానున్నే స్మరిస్తూ తన అంత్యకాలంలో భగవంతుణ్ణి చేరుకోవడం జరుగుతుంది. ఆయనకి ఇచ్చామరణం ఉంటుంది కదా, భగవంతుడు వచ్చే వరకు నిరీక్షించి ఆయన్నే స్థుతిస్తూ తన దేహ త్యాగము చేస్తాడు అన్నమాట. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం వాపి స్మరన్ భావం అంటే ఏ ఏ భావాల్ని, ఆఖరి ఆలోచనలు అనమాట స్మరిస్తూ కౌంతేయ, మనిషి మరణ సమయంలో ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు. దేహాన్ని వదిలేటప్పుడు అనమాట. తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత, అదే దేహాన్ని పొందుతాడు. మనము ఇంతకుముందు కూడా ఒకసారి ఈ కథ చెప్పుకున్నాం మనం. భగవంతుణ్ణి ఉదాహరణకి భర్త మహారాజు అని ఋషభదేవుని కుమారుడు, వనప్రస్థాశ్రమం అంతిమ కాలము తను భగవద్భక్తిలో గడపాలని అడవిలో ఉండి బాగా తపస్సులు అన్ని ఆచరించుకుంటూ ఉండేవాడు. ఒక జింకను పెంచుకుని ఆ జింకని చూస్తూ మరణిస్తాడనమాట. అది మరణ కాలంలో అయ్యో అది ఎలా జీవిస్తుందో అనే జింక భావనలోనే ఉంది. అతనికి తదుపరి జన్మము జింక వస్తుంది. కానీ అతని పుణ్యఫలం వలన ఆ జింక నుంచి మళ్ళీ భరతునుగానే, అదే జడభరతుడు అంటారు, అంటే జడుడుగా. అది తెలుసు కాబట్టి 2 జన్మలు నేను అంత్యకాలంలో ముక్తి పొందాలని నేను ఇంత ఆచరించి ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నానే అని చెప్పేసి చింతించి తదుపరి జడుడుగా ఉండిపోతాడనమాట. అంటే తెలిసి కూడా ఏం తెలియని ఒక మందభాగ్యుల్లాగా ఉండిపోతాడు. ఒక రాజుకి రాజుకు ఉపదేశం చేస్తాడు. 3వ జన్మలో అతనికి సార్థకత లభిస్తుంది అనమాట. ఎందుకంటే జింకదే జీవితకాలం లాంటి ఆలోచనలే ప్రోగపడి ఉంటాయి. మరణ సమయమున మనుషుని ఆలోచనలన్నీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడున్న దేహమే నెక్స్ట్ జన్మకి దేహాన్ని తయారు చేసేస్తుంది. అందుకే ఇప్పుడు సత్వగుణంలో ఉండి భగవంతుని స్మరిస్తా ఉంటే కృష్ణధామాన్ని చేరుకోవడానికి మనకి అవకాశము దొరుకుతుంది అనమాట. జీవితాంతం కృష్ణున్నే తలస్తూ శరీరాన్ని వచ్చేవాడు ఆ భావాన్ని దివ్య భావాన్ని పొందగలరని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. ఇది ఇతని ఇష్టం. మన భర్త మహారాజ్ చెప్పాం కదా, అతని కథ. చిన్న పిల్ల దొరికితే తల్లి లేని పిల్లని తెచ్చుకుని పెంచుకుంటాడు. దాన్నే చూస్తూ ఉంటాడు, దానికి అన్ని చేస్తూ ఉంటాడు. అంతకాలంలో దాన్నే చూస్తూ మరణిస్తాడు అనమాట. తదుపరి జన్మలో జింక జన్మం వస్తుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర విద్య చ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త మామే వైశ్యస్య సంశయం. ఓ అర్జున, అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యమైన యుద్ధం చేయి. మనస్సును బుద్ధిని నా యందు నిలిపితే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. విద్యుక్త ధర్మం ఏం చేయాలనేది భగవంతుడు, మనం ఏం చేయాలంటే నిరంతరం హౌ టు రీచ్ కృష్ణ, మనం ఎలా పొందగలగాలి ఆయన్ని. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లోనూ కూడా ఆయన్నే స్మరించుము. భగవంతుడే చెప్తున్నాడు, మయ్యర్పిత మనోబుద్ధి, నాయందే బుద్ధి పెట్టు, అప్పుడే నన్ను పొందగలవు. నీ విద్యుక్త ధర్మమైన యుద్ధం చెయ్యి. యుద్ధచ, విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. విద్యుక్త ధర్మం యుద్ధం చేయమని, నీ మనోబుద్ధుల్ని. ఇక్కడ అంటే విద్యుక్త ధర్మాల్ని, కర్మల్ని వదిలేమని చెప్పలేదు భగవంతుడు ఎప్పుడు. ఆయన్ని మనం చేస్తూనే, మన కర్మలు ఆచరిస్తూనే భగవద్భక్తిలో నిలవగలగాలన్నమాట.
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా నామస్మరణలోని నిలిపి మార్గం నుండి తప్పుకోక నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు ఖచ్చితంగా నన్ను చేరుకున్నాను. అభ్యాస యోగయుక్తేన అంటే అభ్యాసం ద్వారా ధ్యానమునందు నిమగ్నమయ్యి, చేతస అంటే మనస్సు చేత బుద్ధి చేత, నా అన్యగామిన, నా అన్యగామిన అంటే మార్గమును తప్పకుండా ఆల్వేస్ భగవంతున్నే రిమెంబర్ చేస్తూ ఉండాలన్నమాట. మార్గమును తప్పకుండా నా అన్యగామిన, అన్యమును చూడకుండా పరమమైన పురుషం దేవదేవుణ్ణి యాతి పొందుతాడు. ఓ కృతాత్మార అనుచింతయన్ ఎల్లప్పుడూ తలచుచు పాత ఎప్పుడు ఆయన నామస్మరణలో నిలిపి మార్గం నుండి అంటే మనం వెళ్తున్న మార్గం నుంచి పక్కకు చూడకుండా అనమాట. దేవదేవుని దాన్ని ఖచ్చితంగా నన్ను చేరుకోగలడు. అదే అభ్యాసం. ఆయన స్మరణమే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనాలు చేస్తూ ఉండాలన్నమాట. మన కర్ణాలు, మనకి చెవులు, జిహ్వ, మనస్సు సంపూర్ణంగా నియుక్తమై ఉన్నప్పుడే అది ఆచరణకి అత్యంత సులభమైంది. మహామంత్రం చేస్తూ నీకు ఇష్టమైన భగవంతు రూపాలు ఉన్నాయి, నారాయణుడు కావచ్చు, నీకు శ్రీమన్నారాయణుడు, కృష్ణుడు, రాముడు, ఏవైనా కానీ పవిత్రత ముందు మనలో పవిత్రత పొందాలన్నమాట. అకస్మాత్ పరీక్ష అంటే ఏమి ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం అని ఎప్పుడు సిద్ధం అవ్వాలి దానికి? మామూలుగా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పిల్లలు సిద్ధం అవుతుంటారు. జీవితంలో ఒక దానికి సిద్ధపడాలి. ఎలా సిద్ధం అవ్వాలి, ఏ సమయంలో జపించడం, ఎలా సిద్ధం అవ్వాలి, భగవద్గీత చదవడం, భక్తుల సాంగత్యం, సేవ చేయడం. భక్తులకు సేవ కూడా హీరింగ్, చాంటింగ్ అండ్ రిమెంబరింగ్ ది లార్డ్ సాంగ్. ఏ సమయంలో ఫలితము చేస్తూ ఉంటే భగవంతుణ్ణి పొందుతారు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయం స్మరమనుస్మి అనోరణీయం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. భగవంతుణ్ణి ఇక్కడ ఆయనవి ఎలాగ స్మరించాలి, ఆయన ఎలా ఉన్నారు అక్కడ. కవిం అంటే సర్వం తెలిసిన వాడు, పండితుడు అన్నమాట, సర్వజ్ఞుడు ఆయన. పురాణం ప్రాచీనుడు, అనుశాసితారం అంటే నియమించేవాడు అనమాట. అలాగే అను అంటే అణువు కన్నను. అనీయాంసం అంటే సూక్ష్మమైన, అనుస్మరే సర్వదా స్మరించుచు. ఎవరైతే దాతారం అంతా పోషించువాడు, అచింత్య రూపం ఊహింపు శక్యం కాని రూపం, ఆదిత్య వర్ణం సూర్యుని వల్ల తేజస్సు గల అతీతుడైన భగవానుడు, ఈ నియమించి సర్వం తెలిసిన వాడు, అతి ప్రాచీనుడు, నియంత్రించువాడు, సూక్ష్మం కన్నా సూక్ష్మమైన వాడు, అన్నింటినీ పోషించువాడు, అన్ని భౌతిక భావనలకు అతీతుడుగాను, ఊహాతీతుడుగాను, మరి ఎల్లప్పుడూ రూపసహితుడుగా మనిషి పరమ పురుషుని ధ్యానించాలి. ఎలా స్మరించాలి ఆయన్ని? ఆయనే సర్వజ్ఞుడు, అన్నిటికి కారణం ఆయన. అతడు సూర్యుడిలా ప్రకాశించేవాడు మరియు ఈ భౌతిక స్వభావానికి అతీంద్రియంగా దివ్యమైన వాడు. భగవంతుడి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ కవి అని వర్ణించబడ్డాడు కదా భగవంతుడు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్ని అంత మొత్తము ఆయనే సృష్టించాడు, అన్ని ఎరిగిన వాడని భావం అనమాట. ఇక్కడ ఆయన సమస్తానికి మూలం ఆయన కాబట్టి ప్రాచీనుడు, పురాతనుడు. ఆయన జగం నియామకుడు అంటే మన పోషకుడు, శిక్షకుడు అతడే అనమాట. సూక్ష్మం కన్నా సూక్ష్మమైన వాడు. ఒక అణువు ఉంది, ప్రతి దాంట్లోనూ పరమాత్మకు ఉన్నప్పుడు అణువులో కూడా పరమాత్మకు ఉండాలంటే ఇంకా సూక్ష్మంగా ఉంటాడు కదా ఆయన. ఎంత ఊహాతీతమైన, అచింత్యమైన పెద్దగా ఉంటాడో అంత సూక్ష్మంగానూ ఉంటాడు. అంటే వెంట్రుల కొనలో 10,000 వంతుండే ఆత్మ యందు కూడా అచింత్యంగా ప్రవేశింపగలిగినంత సూక్ష్మమైనవాడు కనుకనే సూక్ష్మంలో సూక్ష్మమైన వాడని చెప్పబడ్డాడు అనమాట. పరమాత్మ రూపంలో ఆయన ఉంటాడు కదా, ఆయన వల్లనే సమస్త గ్రహ మండలము నిలిచి ఉంది. అలాగే ఈ మొత్తం ఈ గ్రహ మండలాలు, నక్షత్రాలు అన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అచింత్య రూపం. అచింత్యం అంటే అసలుకి మన ఆలోచన ఊహకు అందనిది. ఏదైనా కానీ మనము ఊహ ద్వారా ఊహిస్తూ ఉంటాం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ ఇది మాత్రం ఊహకు అందనేది అనమాట. మన ఆలోచన పరిధికి, మన భావాలకి మించిన వాడే భగవంతుడు. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓకే, అనన్యచేత ఎలా ప్రార్థించాలి భగవంతుడు? పార్థ, పృథా కుమారుడా,
క్రమము తప్పకుండా నన్ను నిరంతరం స్మరించువానికి అతన్ని స్థిరమైన భక్తి సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. ఆ భక్తి మార్గంలో వైదొలగకూడదు అనమాట. అతి సులభమైన పద్ధతి. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, డోంట్ ఫర్గెట్ కృష్ణ. ఎలాగా? అనన్య చేత అంటే వితౌట్ డివియేషన్, అసలు అచంచలమైన మనస్సు గలవాడే సతతం ఎల్లప్పుడు ఎవరు నన్ను స్మరిస్తూ ఉంటారో నిత్యశః క్రమం తప్పకుండా తస్యాహం అతనికి నేను సులభ అతి సులభంగా లభిస్తాను. పాత నిత్యయుక్తస్య యోగిన క్రమం తప్పకుండా మగ్నుడైన యోగికి. ఓ పాత ఓ పితాకుమార్త క్రమం తప్పకుండా నన్నే నిరంతరం స్మరించడానికి అతని స్థిరమైన భక్తి సేవ కారణంగా నేను సులభంగా లభిస్తున్నాను. అంటే భగవంతునితో భక్తి, ఈ భక్తి యోగంలో ఈ శుద్ధ భక్తులు ఉంటారు కదా, సేవించేవారు. వాళ్ళ చరమ గమ్యం ఏంటి అనేది శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు మనకి 7వ అధ్యాయంలో వచ్చారు 4 రకాలైన భక్తులు, 4 రకాలు కూడా అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞానులు అని వచ్చారు కదా. ఇంకా భక్తులు పేర్కొనబడ్డారు. ముక్తి విధానాలు జ్ఞానయోగము, కర్మయోగము, హఠయోగము, అష్టాంగ యోగం, ఎన్నో యోగాలు చెప్పబడ్డాయి. అవి ఎంత కొంచెం భక్తిని కలిగి ఉన్నా కూడా వీటితో సంపర్కం లేని శుద్ధ భక్తి యోగం ఏదంటే సతతం అనన్య చేత ఎల్లప్పుడూ మరవకుండా ఉండాలన్నమాట భక్తుడు. నిష్కామ భక్తి అన్నమాట. ఎందుకంటే శుద్ధ భక్తుడు భగవంతుని ఏదో ఒక రూపంలో నిరంతరము ఆయనలోనే ఉంటారనమాట. భక్తి యోగం అనేది ఎట్లాంటిది? సరళం, సులభమైంది, పవిత్రం. కాబట్టి ఈ మహామంత్ర జపంతో ఎవరైనా ప్రారంభించవచ్చు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మన పట్ల దయాలు అయి ఉంటాడు. నేను సులభ పాద నేను ఇస్తాను అని చెప్తున్నాడు కదా, ప్రత్యేకంగా గొగ్గు చూపుతాడు అనమాట. ఇదే యోగ్యత. ఏ దేశకాల పరిస్థితుల్లో ఏ పట్టించుకోకుండా భక్తుడు అనన్య చిత్తంతో ఉండడమే ఒక భక్తి యోగ్యత అనమాట. మనం ఎక్కడున్నా మన గృహాన్నే ఒక బృందావనంగా నిర్మించుకోవచ్చు అనమాట. భక్తుల్లో చాలా రకాలు ఉన్నారు. 5 విధాలుగా చెప్పబడతారు బృందావనంలో భక్తులను చెప్తుంటాం కదా. శాంతరసంలో ఉండేవాళ్ళు భక్తియుత సేవ, దాస్యునిగా భక్తియుత సేవ చేస్తారు, దాస్య భక్తుడు అంటారు, రసాలు, సఖ్య భక్తుడు స్నేహితునిగా, అలాగే వాత్సల్య భక్తుడు ఒక తండ్రిగా, ఆయన తండ్రిగా ఉండాలని కోరుకునే వాళ్ళు, అలాగే మాధుర్య భావం, ఇలా రసాలతో ఏ రకంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారన్నమాట భక్తులు. ఇక్కడ సఖ్య భక్తులు, ఆయన గోకులంలో గోపబాలులందరూ కూడా తన సఖ్యులుగా భావించి వాళ్ళ యొక్క ఎంగిలి చల్దులు తినేవాడు. వెళ్ళి మూట కట్టుకొని వెళ్ళి చల్ది దేవాది దేవుడు అనమాట. గురుకులంలో ఒక సామాన్య శిష్యుడు వలె సాందీపని ముని దగ్గర విద్యను అభ్యసించారనమాట కృష్ణ బలరాముడు. ఆయనకు తెలియంది లేదు, వేదాలు ఆయనే సృష్టించింది. కానీ ఎందుకు అలా ఆచరిస్తారంటే అనుసరించాలి, భగవంతుణ్ణి అనుసరించాలన్నమాట. తను ఆచరించి చూపించింది జనులు అనుసరిస్తారనమాట. అలాగే ఈ భక్తి ఇది మనకి కుచేలుడు అంటే ఆయన స్నేహితుడు సుధాముడు వస్తే ఎలాగా సేవిస్తాడు భగవంతుడు చూడండి. జ్ఞాన వైరాగ్యాలు అంటారు, పాదాలు కడిగి అనమాట. ఇవి భగవంతుడి యొక్క ఉదార గుణాలు భక్తుల పట్ల. ఆయన మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగత. మాము పేత్య పునర్జన్మ, నన్ను ఈ భక్తి యోగులో ఉన్న మహాత్ములు నన్ను పొందిన తర్వాత వారు అత్యున్నత పరిపూర్ణతను పొందుతారు. వారు తిరిగి కావున దుఃఖాలతో నిండిన ఈ తాత్కాలిక ప్రపంచానికి ఎప్పటికీ తిరిగి అది తాత్కాలిక జగత్తు. మాము పేత్య నన్ను పొందిన తర్వాత ఇంకా తిరిగి పుట్టడం రాదు. దుఃఖాలయం ఇది, దుఃఖాలయం. భౌతిక జగత్తు దుఃఖాలతో నిండి ఉండేది. ఎందుకంటే ఇది అనిత్యమైంది జగం అని చెప్పుకున్నాం కదా. జన్మము, ముసలితనము, అలాగే వ్యాధులు, మరణం, ఈ దుఃఖాలతో నిండి ఉందన్నమాట. దివ్యమైంది కృష్ణలోకం. అక్కడికి ఆ గోలోక బృందావన్ని పొందిన మహాత్ములు తిరిగి ఈ లోకానికి రారు. ఆ వేదవాన్యాల్లో ఏం చెప్పబడుతుంది? అది గోలోకం బృందావనం అనేది అవ్యక్తం, అక్షరము, నశింపులేంది, పరమగతి అని చెప్పారనమాట. ఆ పరమగతి అనేది అత్యంత ఊహాతీతమైనది అనమాట. అది మహాత్ములకు మాత్రమే గమ్యమై ఉంటుందన్నమాట. మహాత్ములైన వాళ్ళు ఈ పూర్ణ భక్తుల నుంచి ఉపదేశాలను పొంది
వాళ్ళు భక్తి భావంలో మెల్లిమెల్లిగా వృద్ధి పొంది వెళ్ళాలని వెళ్తారు. ఆయన కృష్ణ సాహచర్యం తప్ప నాకు వైకుంఠ లోకాలు కావాలని కూడా, ఉన్నత లోకాల్లో పోయి స్వర్గ సుఖాలు అనుభవించాలని కూడా ఎప్పటికీ కోరుకోరనమాట. భక్తిని, భగవంతుని సాహచర్యమే అభిలషిస్తారనమాట. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే బ్రహ్మలోకం వరకు గల లోకములు 7, కింద 7, 14 లోకాలు అన్ని కూడా పునరావర్తిన, తిరిగి వచ్చినట్టు. ఎక్కడికి పోయిన వాళ్ళు, నన్ను పొందిన వాడు తిరిగి రాలేడు. ఈ భౌతిక ప్రపంచంలో అత్యున్నత లోకం నుండి అత్యల్ప లోకం వరకు అన్ని పునరావృతమయ్యే, పుట్టుక మరియు మరణం జరిగే కష్టాల ప్రదేశాలు. అంటే జన్మ మృత్యు ఫలితాలైన దుఃఖ ప్రదేశాలు. కానీ కౌంతేయ, నా లోకం చేరిన వాడు తిరిగి జన్మము పొందడు. ఇక ఎందుకంటే దేవతాలోకాలకు పోయేసి ఉన్నత లోకాలు పొందుతారు కదా, అక్కడ పుణ్యఫలం అయిపోతేనే మళ్ళీ తిరిగి రావాలి. అధమ లోకాలకు పోయినా ఎక్కడ పోయినా మళ్ళీ జన్మ మృత్యువులచే ప్రభావితులు కావాల్సిందే. భూలోక వాసులు ఉన్నత లోకాలకు పోయినట్లే ఏ లోకవాసులైనా వాళ్ళ పుణ్యఫలాలను బట్టి పైకి కిందికి మారుతూ ఉంటారనమాట. మధ్యలోకం జనన మరణ చక్రం. తనలో భగవంతుని లోకంలో పునర్జన్మ నా విద్యతే. నా లోకాన్ని మాము పేత్య, నన్ను పొందినప్పుడు పునర్జన్మ అనేది ఇంకా రాదు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే విశ్వప్రలయం సంభవించినప్పుడు అందరూ ఇప్పుడు కృష్ణ భక్తి బాలని బ్రహ్మ దేవునితో అందరి భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగంలో వివిధ లోకాల్లో ఉండాల్సి వస్తుంది అనమాట. భూతగ్రామసయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రాగమే వశపార్త ప్రభవేత్యహరాగమే. బ్రహ్మాస్ 1 డే చెప్పలేదా ఇక్కడ? ఓకే, ఇక్కడ చెప్తున్నా. ఓ పార్త, ఈ జీవులన్నీ పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతో ప్రకృతిలో లీనమవుతాయి. పగలు కాగానే మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. ఇక్కడ కొద్దిగా బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారంటే, పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంలోనే బ్రహ్మదేవుడుకి ఆయువు అనేది సుదీర్ఘమైంది. అది అంచనాకి ఈ మన పరిగణనలో 1000 యుగాల కాలం బ్రహ్మదేవుడికి ఒక 1000 దివ్య యుగాలు అవి ఒక్క పగలన్నమాట. రాత్రి కూడా అంతే పరిమాణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఎలాగంటే అది లెక్క 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అంటాం కదా, అలాంటి 1000 అందుకు ఒక పగలు. ఒక చతుర్యుగంలో ఏముంటది? హరే కృష్ణ. ఒక్కొక్క యుగానికి చెప్పాం ఇంతకుముందు. కలియుగం ఎంత? 4,32,000 సంవత్సరాలు. అలాగే దానికి రెట్టింపు త్రేతాయుగం 8,64,000. దానికి మళ్ళీ 4,32,000 కలుపుకుంటే 12,96,000 పైన ద్వాపర యుగము, ద్వాపర యుగం పైన త్రేతాయుగము, ఆ పైన సత్యయుగం. టోటల్ 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు అనమాట. ఏది? అది ఒక్క యుగం. అలాంటి 1000 కలిస్తే అంటే 432 కోట్ల సంవత్సరాలు ఆయనకు ఒక్క పగలు. అట్లాంటిది ఒక రాత్రి. అట్లాంటిది ఇంకొక రాత్రి అంటే 8,64,864 కోట్ల సంవత్సరాలు ఆయనకు ఒక్క రోజు. ఒక పగలైతేనే ఆయనకి చిన్న ప్రళయం వస్తుంది అనమాట. అదే చిన్న మహాప్రళయం అయితే బ్రహ్మలోకాలతో అందరూ వెళ్ళిపోతారు, పోయి దేవుని దగ్గరే ఉండిపోతారు అనమాట. ఆ చిన్న ప్రళయం వచ్చినప్పుడు ఈ జీవులందరూ కూడా వెళ్ళిపోవాల్సింది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ జీవులన్నీ పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే బ్రహ్మ ఒక పగలంతా సృష్టి చేశాక కొద్దిగా నిద్రిస్తాడనమాట, యోగ నిద్రలో ఉంటాడు. ఆ రాత్రి అన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు. ప్రకృతిలో లీనమైపోతాయి. పగలు కాగానే మళ్ళీ అవి ఎక్కడైతే వెళ్ళిపోయి ఉన్నాయో భగవంతుని దగ్గర తిరిగి ఇక్కడ వాళ్ళ కర్మ ఫలాన్ని అనుసరించి జన్మ తీసుకోవడం జరుగుతుంది అనమాట. బ్రహ్మ ఆయుర్దాయం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ 8,564 కోట్ల సంవత్సరాలు ఒక్క రోజు అని చెప్తే, అట్లాంటివి ఎన్ని రోజులు? సంవత్సరానికి 360 రోజులు వాళ్ళ లెక్క. ఎందుకంటే అధిక మాసాలు లెక్కేస్తారు కాబట్టి అనమాట. ఆ 360 రోజులు ఇంటూ వేస్తే దానికి 311 అంటే ట్రిలియన్లో 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరం ఆయన ఆయుర్దాయం. మొత్తం 100 years ఆయన. అంటే ఆయన కూడా
వెళ్ళిపోయేవాడు అనమాట. 100 years ఆయన ఆయుర్దాయం అయిపోతానే ఆయన కూడా భగవంతుని ధామానికి వెళ్ళిపోతాడు, ఇంకో బ్రహ్మ వస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఇప్పుడు చాలా కోట్ల కోట్ల సంవత్సరాలు జరిగిపోవాలన్నమాట. అది ఆయన ఒక్క పగలైతానే ఏమైపోతారు, ప్రకృతిలో లీనమైపోతాయి. పగలు కాగానే మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది ఈ లెక్క చెప్తున్నారు ఇక్కడ ఎన్ని కోట్ల సంవత్సరాలు. ద్వాపరం కలియుగానికి 2 రెట్లు, త్రేతా కలియుగానికి 3 రెట్లు, సత్య కలియుగానికి ఎన్ని 6 రెట్లు. 1000 దివ్య యుగాలు ఒక్క పగల ఆయనకి 12 గంటలు, రాత్రి కూడా ఒక పగలతో సమానం. టోటల్ ఒక్క రోజు ఇంత. అది ఒక రోజు ఇంటూ 360 ఇంటూ 100 సంవత్సరాలు వేసుకోవాలి. అది అయితే అసలు లెక్క వేయడానికి కూడా కష్టం, ట్రిలియన్లలో చెప్పుకోవాలి. దివ్యధామం ఎలా ఉంటుంది మరి? జీవులు ఎందుకంటే తమ తమ కామ్యకర్మలకై ఏం చేస్తుంటాయి, మొత్తము పగటి ఎందు దేహాలను పొంది రాత్రి సమయంలో ఎటువంటి దేహం లేకుండా విష్ణువు యొక్క దేహం దగ్గర ఉండిపోతాయి. పగలారంభంగానే మళ్ళీ మళ్ళీ వస్తాయి. దాన్నే ఇక్కడ మర్చిపోయారు. భూత్వా ప్రలీయతే అన్నారు అనమాట. మరలా మరలా జన్మిస్తూ ఉంటారన్నమాట. భూత్వా ప్రలీయతే అంటే ఆయన ఆయుష్ తీరినంతనే అందరు నశించిపోయి కొన్ని కోట్ల సంవత్సరాలు అవ్యక్తంగా నిలిచిపోతాం మళ్ళీ సృష్టి ప్రారంభం అయ్యే వరకు. అంటే బ్రహ్మదేవుడు జన్మించకనే మళ్ళా మనం వస్తాం. అంటే ఈ మాయ మనకు, ఈ భౌతిక మాయ వల్లనే ఈ మోహితులైతా ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానవంతులైన వారు, ఈ కృష్ణ భక్తి భావంలో ఉన్నవారు అని మానవ జన్మని భక్తియుత సేవను ఉపయోగించుకుంటే ఈ జన్మ మందే ఈ చక్రంలో తిరగకుండా పునర్జన్మ లేకుండా పొందుతారు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. అవ్యక్షోచ్చర ఇత్యుక్తం దేహం తం ఆహు పరమాంగతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ దివ్యధామం, భగవంతుడి దివ్యధామం గురించి ఇక్కడ చెప్తున్నారు. నశింపు లేనిది మరియు ఇది పరమగమ్యం. దేవుడు అక్కడికి చేరుకున్న తరువాత, క్షమించాలి, జీవుడు అక్కడికి చేరుకున్న తరువాత అతను తిరిగి రాడు. అది నా సర్వోన్నత నివాసం. భగవంతుడి నివాసం గురించి భగవంతుడే ఇక్కడ తెలుపుతున్నారు అనమాట. ఆయనది చింతామణి ధామం అంటారు. బ్రహ్మ సంహిత యందు బాగా వర్ణిస్తారు. అక్కడ గోలోక బృందావనం అని చెప్తారు అనమాట. అది చింతామణి భరితమైన భవనాలతో నిండి ఉంటుంది. అక్కడ చింతామణి ప్రకర సదృశు కల్ప వృక్ష లక్షావృతేసు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ శుద్ధిస్తాడు అనమాట. అక్కడ ఎలాంటి కల్పవృక్షాలు, ఏది కోరిన ఇచ్చే కల్పవృక్షాలు, అలాగే సురభి నామ గోవులు ఎన్నో ఉంటాయన్నమాట. లక్షల కొద్ది లక్ష్మీదేవులతో ఆయన సేవించబడతా ఉంటాడు. సర్వకారణముకు కారణుడైన గోవిందుడు అక్కడ ఉంటారనమాట. అలాగే ఆయన ఎలా ఉంటాడు అక్కడ, జగన్మోహమైన దివ్య రూపం. ఆయన కన్నులు ఎప్పుడు కలువ పూలతో పోల్చబడతా ఉంటాయి. సౌందర్యం ఎలా ఉంటుంది, వేలాది మంది మన్మధులు కూడా వాళ్ళని కూడా అతిశయించి ఉంటుంది అన్నమాట. శ్రమణ పింఛం ఉంటుంది, అందరికీ తెలుసు, మనకి చూస్తూ ఉంటాం. అటువంటి ఇప్పుడు ఆ బృందావన భూమి లేకపోయినా మనకు భూలోక బృందావనం ఉంది. మనకి ఉత్తరప్రదేశ్ లో ఉండే బృందావనము భగవంతుడు నడయాడిన నేల, తప్పకుండా దర్శించాలి. ఆయన తిరిగాడిన నేల, ద్వారకా బృందావనం, ఇవన్నీ ధామాలు అన్నమాట. అది అక్కడికి, ఇది ఆ నివాసానికి వెళ్తే ఎవరైతే పొందింటారో తిరిగి రారో. ఇది ఏం చెప్పబడింది, అది అక్షరం, అవ్యక్తోక్షర. అవ్యక్తం అంటే వ్యక్తం కానిది, అక్షరం నాశనం లేనిది, ఎప్పటికీ నశింపు లేనిది, పరమగమ్య స్థానం. పరమాంగతిం, పరమగమ్య స్థానం అని చెప్తుందో ఈ స్థానాన్ని పొందిన తర్వాత తిరిగి రారు అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఇది చింతామణి ధామం గురించి ప్రతి పదం పాటయే, ప్రతి అడుగు నృత్యమే, ఆధ్యాత్మిక ప్రపంచం అన్నమాట ఇది. హరే కృష్ణ. ఇది భౌతిక ప్రపంచం, ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలోనూ బాధలే. దావానలం అంటారు కదా, భౌతిక దావానలం. ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం ఎలా ఉంటుంది, శాశ్వతమైనది, తప్పు లేనిది, అపరిమిత ఆనందం ఉన్నది, అన్ని కోరికలు నెరవేర్చేది, ఆకర్షణీయమైంది, ప్రత్యక్ష శ్రేష్టమైంది, అత్యున్నత లోకం, తిరిగి రాని ప్రదేశం అన్నమాట. ఇది భగవంతుని ధామం చేరుకోవాలి. ఆయన అనన్య భక్తి ఎలా పొందాలి, సర్వవ్యాపి అయి ఉన్నాడు ఆయన. అక్కడ ఒక చోట ఉన్నా ఇక్కడ నిర్దేశిస్తున్నాడు మనల్ని. ఆయన్ని ఎన్నో పేర్లతో పిలువబడతాడు కదా మన దేవుడు. పురుషోత్తముడు, త్రివిక్రముడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, అన్ని నామాలతో పిలువబడతా ఉంటాడు. ఆయన ఎందు అన్ని స్థితులన్నీ కలిగి ఉన్నాయి. కాబట్టి ఆయన పొందాలంటే అనన్య భక్తి.
అలాగే కొంతమంది ఉత్తరాయణ పుణ్యం కాలం ముందు వెళ్ళిపోవాలని, అగ్ని కాంతి పగలు శుక్లపక్షం అనేది ఉత్తరాయణంలో ఉంటే యోగాభ్యాసంలో నియుక్తులైన యోగులు ఉంటారు కదా పూర్వం, వీళ్ళు బాగా కరెక్ట్ యోగాభ్యాసం చేసే యోగులు అనే వాళ్ళు చేరిపోవాలి భగవంతుని స్థలాన్ని ప్రదేశాన్ని నిర్ణయించుకుంటారు, కానీ ఇతరులకి సాధ్యం కాదు అది వాళ్ళది. అది అంటే శుద్ధ భక్తులు అసలు ఈ ఉత్తరాయణం కానీ దక్షిణాయనం కానీ చూడరన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఆ ఎప్పుడు ఏ స్థితిలోనూ భగవంతుని నామస్మరణలో ఉంటారు కాబట్టి ఎప్పటికీ వాళ్ళకి ఉన్నత లోకమే వస్తుంది అన్నమాట. ఇలా వెతుక్కోవాల్సిన దారులు వెతుక్కోవాల్సిన పని ఉండదు అనమాట. దక్షిణాయనంలో వాళ్ళు ఇక్కడికి వెళ్తారు, ఉత్తరాయణంలో వాళ్ళు యోగులకైతే అది యోగ సాధన ద్వారా ఉండింది. వాళ్ళు కూడా భగవంతుణ్ణి చేరాలంటే నిష్ణాతులైన యోగులు మాత్రము, ఎందుకంటే అవి అనుకోకుండా కానీ ప్రయత్నపూర్వకంగాని దేహం త్యాగం చేసే వాళ్ళు కేవలము నిరాకార బ్రహ్మజ్యోతి వరకే వెళ్తారు, వాళ్ళు బ్రహ్మం వరకే మళ్ళీ తిరిగి రావాల్సిందే వాళ్ళు. అది కూడా ఇతరులకు సాధ్యమయ్యే పని కాదు, అది పూర్ణ యోగులు భగవంతుడు చెప్పిన యోగ పద్ధతిని అనుసరించే వాళ్ళే అనమాట. అలాగా ఇంకా ఎవరో భక్తులు మాత్రము ఈ రెండు మార్గాలు చేసిన ఉత్తరాయణం అని దక్షిణాయనం అని అలా తెలిసినా కూడా ఎప్పటికీ మోహానికి గురికారనమాట. భక్తిలో నువ్వు అర్జునుడు కూడా చెప్తుంటాడు భగవంతుడు ఇది. ఈ భక్తులు ఇలా ఆలోచించరు, నేను అదృచ్ఛికంగా అదని చనిపోతానా, ఎప్పుడు చనిపోతానో ఏమో ఉండదు వాళ్ళకి అంత ఆలోచించేది. నిరంతర కృష్ణ భక్తి భావంలో ఉంటారు కాబట్టి వాళ్ళు యోగం నందు స్థితి పొందిన వాళ్ళు కృష్ణ భక్తి భావంలో నిరంతరము ముందుకి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎస్. నైతే స్మృతి పార్థ జానం యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, ఈ రెండు మార్గాలు తెలిసిన భక్తులు ఎప్పుడూ కలవరపడరు, అందువల్ల నీవు ఎల్లప్పుడూ భక్తి యందు స్థిరపడుము అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. అదే కృష్ణ పక్షము శుక్ల పక్షము చెప్పుకున్నాం కదా, ఆ పక్షాల్లో అందుకంటే మరణము పునరాగమనం తెలియజేసేది ఇదన్నమాట. ఎప్పుడు తగులుకొని ఉంటారు, దాంట్లో వస్తూ ఉంటారు, కానీ భగవంతుని శరణు వచ్చే ఈ భక్తులు ఎప్పటికీ కలవరపడరన్నమాట. అందువల్ల ఎప్పుడు భక్తిలోనే స్థిరపడమంటారు. అది ఇక్కడ యోగయుక్త, ఇక్కడ యోగయుక్తో భవార్జున అంటే యోగం నందు స్థితి పొందినవాడు కృష్ణ భక్తి భావంలోనే తన కర్మలన్నీ ఉంటాయి. భక్తుడు ఎన్నడూ కూడా ఈ మోహం చేత కలత పొందడు అనమాట. ఎందుకంటే భక్తి యోగం ద్వారా ఎలాగ భగవంతుని చేరుకుంటామనే నమ్మకం ఉంటుంది అనమాట యోగికి. ఈ ధ్యాన యోగికిను ఈ శుద్ధ భక్తులకి ఇక్కడ చూపుతున్నారు అనమాట. భక్తియుత సేవ ద్వారా ఎప్పుడు కలవరపడరు అని చెప్తున్నారు తెలిసిన భక్తులు, ఎల్లప్పుడూ భక్తి అందు స్థిరపడు. కవిం పురా వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వేదాధ్యయనం నందు కానీ భక్తి సేవ యొక్క మార్గాన్ని అంగీకరించిన వ్యక్తి వేదాలను అధ్యయనం చేయడము, కఠినమైన తపస్సు చేయడం, దాతృత్వం ఇవ్వడం లేదా తాత్విక మరియు ఫలవంతమైన కార్యకలాపాలను అనుసరించడం. వేదేషు యజ్ఞేషు తపస్సు, వేదాలని అధ్యయనం చేసిన, కఠినమైన తపస్సులు చేసిన, దానాలు యత్పుణ్య ఫలం ప్రదిష్టం, వల్ల కలుగు పుణ్యఫలాలను అధిగమించి వీటన్నిటిని పొందగలడు, చివరికి అతను నిత్యమైన పరంధామాన్ని చేరుకుంటాడు. అంటే ఇవన్నీ ఆచరించిన ఎంత వేదాధ్యాయం చేసినా, ఎన్ని యజ్ఞాల తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాలను ఆచరించినా, దానం వలన లేదా తాత్విక కర్మలు మళ్ళీ కామ్య కర్మలను వనరించినా కూడా కలిగే ఫలితాలు భక్తి మార్గంలో చేరే భక్తులకు లభిస్తాయి. భక్తియుత సేవ ద్వారా ఇవన్నీ ఇంత కష్టపడినా ఇవన్నీ ఆచరించినా కూడా అంతకు మించిన భక్తియుత సేవ ద్వారా ఇవన్నిటిని పొందడమే కాకుండా భగవంతుని ధామాన్ని కూడా చేరుకుంటారనమాట. ఎందుకంటే వేదాలు అభ్యసించడం అనేది అంత సులభం కాదు. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఎన్ని పరీక్షలు పెడతాడు శిష్యులకి. గురువు ఆజ్ఞ పైన ఆహారం స్వీకరించాలి, భిక్షాటన చేసుకొని రమ్మనాలి, పూర్వకాలం ఉండేది. భోజనానికి గురువు భోజనం పెట్టకపోతే ఉపవాసమే ఆ రోజు. బ్రహ్మచర్యంలో ఆచరించే వాళ్ళకి వేద నియమాలు అనమాట ఇవన్నీ. అట్లా 25 సంవత్సరాలు వేదాధ్యయనం చేయాలన్నమాట. అవి
మనుషుడికి ఉత్తమ శీలము అంటే క్యారెక్టర్ డెవలప్ అవుతుంది అనమాట. తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి గృహస్థునిగా యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞాలు భగవద్గీతలో తెలిపినట్లుగా సత్వ రజోగు తమో గుణాలను పూర్ణమైన దానాలు, ఎప్పుడు ఏ దానం ఇవ్వాలనేది కూడా భగవద్గీతలో వస్తుంది అనమాట. దానాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ వానప్రస్థాశ్రమానికి వెళ్తారు. మూడవది అది వనాలందు నివసించడము, అదే అన్ని అవి శిరోజాలను తొలగించుకోకుండా ఇలాంటి రకరకాల ఆచరించాల్సింది అనమాట. ఈ 3 ఆశ్రమాలు అయిన తర్వాత సన్యాసాశ్రమానికి ఉద్ధరింపబడతారు. వీళ్ళలో కొంతమంది స్వర్గాది లోకాలకు వెళ్తారు. ఇలాంటివన్నీ వెళ్ళిన తర్వాత అభ్యాసంలో ముందుకెళ్తే ముక్తిని వస్తారు. ఇవంతా వేదాల్లో చెప్పబడ్డాయి. ఇంత కష్టమైన మార్గం కాకుండా కృష్ణ భక్తి భావన యొక్క విశిష్టత ఏమంటే భక్తియుత సేవ ద్వారానే ఈ సర్వాశ్రమాలు, ఇప్పుడు చెప్పే ఆశ్రమ ధర్మాలు, వాటన్నిటికీ సర్వకర్మాలన్నిటికీ ఒక్కసారిగా అధిగమించిన వాళ్ళు అవుతారనమాట. అది ఈ అధ్యాయంలో, గత అధ్యాయంలో భగవంతుడు ఈ ఉపదేశాలన్నీ అవగాహన చేసుకోవాలని ఇక్కడ ఇదం విదిత్వ, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదం విదిత్వ, దీనిని తెలుసుకొని యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. ఆ యోగి, ఆ భక్తుడు ఏం చేస్తాడు? పరం స్థానం అంటే దివ్యధామాన్ని ఉపైతి పొందుతాడు. అది మూలమైన నన్ను పొందుతాడు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు అంటే భక్తి అలాగా భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు అవగాహనకి రాగలగాలన్నమాట. ఎందుకంటే మధ్యలో ఉన్న ఇప్పుడు నిన్న చెప్పాం భక్తి యోగం మొదటి 6 అధ్యాయాలు, తర్వాత లాస్ట్ వచ్చే 6 అధ్యాయాలు ఆచ్ఛాదనలు, మధ్యలో ఉండేది గీతా సారం 7 నుంచి 12 వరకు అన్నమాట. ఇందులో ఒక ముఖ్యంగా తెలిపేది భక్తి. ఈ మనుషుడు ఈ కృష్ణ భక్తి భావన పెంచుకోవాలంటే 9 నవవిధ భక్తి మార్గాలు చెప్పాము. శ్రవణం, కీర్తనం పద్ధతులు కూడా ఉన్నాయి. శ్రద్ధ భక్తులు ఎవరికి ఒక భక్తుల సాంగత్యం కోసం వెతకాలి. శ్రద్ధ, సాధు సంఘ అంటారు. అంటే సాధువులు అంటే భక్తులు. వాళ్ళ సాంగత్యాన్ని కోసం అన్వేషించి గీతాధ్యయనం ప్రారంభించి అవగతం చేసుకున్న తర్వాతే భక్తియుత సేవకు వస్తారు. అది భజన క్రియ అన్నమాట వాళ్ళతో. తర్వాత వాళ్ళకున్న సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి. అనర్థ నివృత్తి. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. తర్వాత అట్లా నామరూప గుణలీల పట్ల నిష్టగా ఉండి ఆయనకి నిష్ట చేత ఏమైతుంది? రుచి కలుగుతుంది. గీతాధ్యయనం రుచి, ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు భావస్థితి, తదుపరి ప్రేమ స్థితికి వస్తారనమాట. ఇలా కృష్ణ భావన స్థితిని వృద్ధినైనప్పుడే ఆ ప్రేమ వృద్ధి కాబట్టి అప్పుడు భూలోక బృందావనం చేరి నిత్యంగా సుఖంగా ఉండేకి అవకాశం లభిస్తుంది. 9 నవవిధ భక్తి మార్గాలు, నవవిధ ఈ భక్తి పద్ధతులు, ఇవి కూడా మార్గాలు అన్నమాట. అంటే ఉండాల్సిన లక్షణాలు శ్రద్ధ, సాధు సంఘ, ఇవన్నీ కూడా ఇలాగ ఆచరించగలిగితే నిత్య సుఖి అయి ఉంటాడని చెప్పేసి ఇక్కడ మనకి కపాదుల వారి భాష ద్వారా ఈ అధ్యాయము చక్కగా వివరించబడింది. భగవత్ ప్రాప్తి మనకి అక్షర పరబ్రహ్మ యోగము, నశింపులేని భగవంతుని ధామాన్ని చేరుకునే దానికి కేవలం భక్తియుత సేవ ద్వారానే సాధ్యమవుతుంది. ఇది అంత్యకాలంలో ఆచరించాలంటే జీవితం ఆరంభం నుంచే మొదలు పెట్టాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిత్యం నామస్మరణ. భక్తులందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.